వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. మనం ఇప్పుడు పరకాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉన్నాం. ప్రధానంగా 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ పరకాల మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. కానీ నా దృష్టిలో నోళ్ళకి ఇస్తా బరాబర్ తీసుకుంటా. వాళ్ళ అయ్యే సొమ్మ మా కట్టార్థం ఇది తీసుకుంటాను, పైసా తీసుకుంటాడు, మళ్ళీ రిటర్న్ పంపిస్తాను వాడు. నా అయ్య జాగ్రత్త ఉన్నది. నా పేరు భద్ర. ఏమైతే చేయరు కదా, బొచ్చు భద్ర. మా ఆయన సుతం మున్సిపాలిటీలో చేస్తాడు. నాకు తెలియదు అవన్నీ. పువ్వు గుర్తోళ్ళు వస్తాను, చేయి గుర్తోళ్ళు వస్తాను. కేసీఆర్ ఏమనాలి, అదేం గుర్తన్నారు, కారు గుర్తోళ్ళు వస్తాను, గౌన్ గుర్తోళ్ళట, ఏనుగు గుర్తోళ్ళట. నేను ఇంటికాడ ఉండి ఆయన చూస్తానా. పొద్దున్న 6 గంటలకు వస్తా, సాయంత్రం 9 గంటలకు పోతా. అడు చూడు మరి ఇలా టీవీలో ఎత్తారా అయ్యింది. ఆ సంగతి నీకెందుకు, నా మనసులో ఉన్న వాళ్ళకి ఎత్తా. నా పేరు తోట లక్ష్మి. మాకు సీసీ రోడ్డు పోయలేదు, మా కాలువలు లేవు, సైడ్ కాలువలు లేవు. మా వాడంతా మంచిగా ఉండదు. అప్పుడు గెలిచినప్పటిదే మొలుగురు భిక్ష పని చేసిన పనులే మాకు. ఎప్పుడు తీసుకోవాలంటే చేయకుండా ఉన్నారు కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు మాత్రం తీసుకోము అని అంటాను. చాలాసార్లు తీసుకోలేదు మేము. మా వాడకైనా కూడా ఎక్కువ ఇయ్యరు. 300, 400, 500కి ఎక్కువ ఇయ్యరు సార్ మాకు. అండి, నేను మేధావి సెల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కన్వీనర్ని. ఈ ఓబీసీ మోర్చా తరఫున పరకాల జిల్లా ఇన్ఛార్జ్ చేశారండి. నేను ప్రతి కుల సంఘం వాళ్ళు, ప్రతి ఓబీసీ అనగా జరిగిన వీకర్ సెక్షన్ పీపుల్ ఆర్ 101% ఆర్ విత్ బీజేపీ. ఈ ప్రతి కార్యకర్తలో దిల్ కి ధడ్కన్ బీజేపీ, దిల్ కి ధడ్కన్ తమర్ పువ్వు, దిల్ కి ధడ్కన్ మోడీ గారు. పార్టీ ఓబీసీ మోర్చా తరఫున మేము హైదరాబాద్ నుండి ఇక్కడ పరకాల్ కాన్స్టిట్యున్సీలో రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి క్యాండిడేట్లను కూడా బీసీ కులాల వారీగా, బీసీ కులాల వారిని మేము ప్రతి ఒక్కరిని కలిసి, కులాల వారీగా వారిని కలిసి వాళ్ళకి మన బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాము. పరకాల ప్రజలందరికీ నమస్కారం. నేను కొక్కిరాల దీప్తి రాకేష్ రావు, 14వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిని. నేను పరకాల ప్రజలకు ఒక్కటే తెలియజేస్తున్నాను, మేము ఇంతకు ముందు రాజకీయంలో లేము, మాకు ఇప్పుడు ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. సో అవకాశం వచ్చింది కాబట్టి మేము పరకాలను అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే అడుగు ముందుకు వేయడం జరిగింది. మీరు అందరూ సపోర్ట్ చేసి 14వ వార్డు ప్రజలందరూ నన్ను గెలిపిస్తే మేము 14వ వార్డు కౌన్సిలర్గానే కాకుండా చైర్పర్సన్ క్యాండిడేట్ కాబట్టి చైర్పర్సన్ అయితే పరకాలను ఎంతో అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాము. నా పేరు లవన్ కుమార్. అన్ని పార్టీలు వస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. వేరే వాళ్ళు మేము చేస్తామని చెప్తున్నారు. సమస్య అంటే కొద్దిగా ఈ రోడ్డు మీద వర్షం పడితే నీళ్ళు అవుతాయి. అభివృద్ధి ఎక్కడ అక్కడే ఉన్నది, డెవలప్మెంట్ లేదు పరకాల. పేరు సారం. ఏ పార్టీలు వస్తారు? ఇక 3 పార్టీలు వస్తాయి. ఏమంటారు? ఇంకేమంటలేరు. ఏమున్నది, ఏం చేస్తాను మంచిగా ఏం చేస్తలేరు వాళ్ళు. ఓటు గెలిచినంత చెప్పే ఏం లేదు. నా పేరు పిట్ట వీరస్వామి. నేను మాజీ నీటి సంఘం చైర్మన్ను. ఇప్పుడు ఇంతకుముందు పరకాల చాలా పెద్దగా ఉండే. ఇంతకుముందు పరకాలకు మొగలబెల్లి, చిట్టాల, రేగొండ, శాంపేట అనుబంధ మండలాలతోటి చాలా పెద్దగా ఉండే. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మా పరకాలను చాలా చిన్నగా చేసేళ్ళు. మొగలబెల్లి, చిట్టాల, రేగొండను భూపాలపల్లిని కలిపి పరకాల చుట్టూ రెక్కలు నరికిన పక్షి లెక్క చేసి చిన్నగా చేసి పారేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలన లోపల మాత్రం అన్ని రోడ్లు, సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు బాగానే కడుతున్నారు. నా పేరు సురేష్ అని, మాది 20వ వార్డు. కాకపోతే మా వార్డులో మాత్రం టీఆర్ఎస్ వాళ్ళకు నమ్మకండి, నమ్మిన మోసపోవద్దు. ఇదివరకు చాలాసార్లు మోసపోయాం మనం. నా పేరు రవీందర్. ఇప్పుడు ఈ ఒక నెల రోజుల ముందు నుంచి మా ఏరియాకు మురికి కాలువలు కడతాను. ప్రభుత్వం రావాలని, తెలంగాణ రావాలని టీఆర్ఎస్కి అందరూ అప్పుడు ధర్నాలు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం. తెలంగాణ వచ్చింది కానీ కుటుంబం బాగుపడుతుందుకే కేసీఆర్ గారు బాగా ఇబ్బంది చేసిందని సెకండ్ టర్మ్లో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలతో సీఎం అయిండు కానీ కొన్ని పెట్టిండు, ఇంకా కొన్ని చేసేటుండే. అవి చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అది వస్తుంది. కానీ ఏమన్నా అంటే
కేసీఆర్ చేసిన అప్పులే నేను కడతానా, ఇంట్రెస్టులు కడతానా, వడ్డీలు కడతానా అని చెప్తాడు. నా పేరు గుత్తికొండ ఓదేలు. అంటే మెయిన్ రోడ్ మాది. మెయిన్ రోడ్లో మాకు ఒక డ్రైనేజ్ అవసరం పడుతుంది. ఆ డ్రైనేజ్ ఒక్కటి తీస్తే మా వాడకు ఇక్కడ నుంచి దామరసేరు నుంచి అక్కడికి మిల్లు వరకు ఒక డ్రైనేజ్ కావాలి. మాకు కూడా మాది కూడా ఇల్లు అనే ఉన్నది. మేము డ్రైనేజ్ కట్టుకోవాలంటే కూడా పొక్క తోడుకొని ఆ పొక్కలో నీళ్ళు పోతాయి మా నీళ్ళని పరిస్థితి. కూరగాయల మార్కెట్ ఒకటి ఉంది సార్, అది ఇండోర్ రోడ్, అది ఓపెన్ కావాలి. ఓపెన్ అయితే చాలా మందికి జీవనోపాధి కలుపుతుంది సార్. మొట్టమొదటి మంచిగా చూస్తారట, మంచి క్యాండిడేట్ చూస్తారు. ఇటు మళ్ళీ పనులు కావాలనుకుంటే కూడా మనకు ఏది ఉండాలి, అధికారం పార్టీ అయితేనే మనకు ఏదో పనులు రాగలుగుతాయి కదా. కొద్దిగా అధికారం పాలంటే కొద్దిగా పనుల పరంగా కొద్దిగా రావాలనుకుంటే కొద్దిగా కష్టం కదా అన్నట్టు కొంత జనాల దగ్గర కొద్దిగా టాక్ అలాగే నడుస్తున్నది.